హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన టాపిక్ హెచ్డిఎఫ్సి బ్యాంకులో చెక్ బుక్ కొత్తది ఎలా అప్లై చేయాలి. ముందుగా మనం ఏం చేయాలి అంటే హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అవ్వాలి. సో దీంట్లో మన యూజర్ ఐడి లేదా కస్టమర్ ఐడిని ఎంటర్ చేయాలి. ఇది ఓన్లీ మనకు బ్రౌజర్లో మాత్రమే వస్తుంది, మనకు మొబైల్ వర్షన్లో మొబైల్ యాప్లో మాత్రం రాదు. ఓకే, సో తర్వాత మీరు యూజర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ పిన్ ఎంటర్ చేయండి. అండ్ తర్వాత మీరు కన్ఫర్మ్ చేసి లాగిన్ కొట్టండి. సో లాగిన్ క్లిక్ చేసిన వెంటనే ఒక్కొక్కసారి మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నప్పుడు ఇలా వెరిఫై చేసుకోమంటుంది. ఓటీపీ ద్వారా ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ కానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని మన ఓటీపీని వెరిఫై చేసుకోవచ్చు. నేను ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓటీపీని వెరిఫై చేసుకుంటున్నాను. సో ఇక్కడ నా ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను మొబైల్కి వచ్చింది. సో ఇది ఎంటర్ చేసిన తర్వాత మనం కంటిన్యూ ఉంది కదా, సో కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తే మనం లాగిన్ అయిపోతుంది అనమాట. సో లాగిన్ అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ రిక్వెస్ట్ అని ఉంది కదా. సో ఈ రిక్వెస్ట్ని మనం క్లిక్ చేయాలి. లెఫ్ట్ సైడ్ చూడండి, ట్యాబ్స్ రిక్వెస్ట్ అని ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే దీంట్లో మనకు చెక్ బుక్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చెక్ బుక్ అని ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. మీ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మనకు కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ ఉంటే కరెంట్ అకౌంట్ని కానీ సేవింగ్స్ని కానీ దేనికి చెక్ బుక్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే కంటిన్యూని క్లిక్ చేయాలి. సో కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి కన్ఫర్మేషన్ పేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ చూసుకోండి, తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, అంటే అడ్రస్ అనమాట. సో ఒకవేళ మీ అడ్రస్ మాత్రం దీంట్లో ఉన్న అడ్రస్కే చెక్ బుక్ వస్తుంది. ఇది ఒకవేళ మార్చాలి అనుకుంటే మీరు ప్రొఫైల్లోకి వెళ్ళి అడ్రస్ చేంజ్ చేసుకోవాలి. కొంచెం స్క్రోల్ డౌన్ చేసి కింద యాక్సెప్ట్ ఉంది కదా, సో ఈ యాక్సెప్ట్ని క్లిక్ చేస్తే కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తున్నాను. నేను ఇక్కడ చూడండి పైన రిక్వెస్ట్ ఫర్ ఎ చెక్ బుక్ కంప్లీట్ అని వస్తుంది. మనకు ఒక రెఫరెన్స్ నెంబర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి ఎక్స్పెక్టెడ్ టైమ్ టు డెలివర్ 3 డేస్లో మనకు డెలివరీ అవుతుంది అనేది చూపిస్తుంది. సో ఇలా మనం చెక్ బుక్ కోసం ఆన్లైన్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.